కనపడదు. ఏమే నీకు భక్తి లేదు. ఏం లేదు భక్తి లేదయ్యా. భక్తి భక్తి ఎట్లా? భక్తి మాకు శక్తి అది నాలో ఉంది, నీలో లేదు. కాదురా నీకున్నదేమి నాకు లేదేమే. ఉన్నవాళ్ళు పుట్టింది, పోగొట్టుకున్న పోతుంది. అదంత పని పోగొట్టింది అంటే నిలబెట్టుకున్నా పుట్టింది, పోగొట్టుకున్నా పోతుంది. నువ్వు పోగొట్టుకున్నావా పోయింది, నేను నిలబెట్టుకున్నా అట్టే ఉంది. నేనెప్పుడు పోగొట్టుకుంటా? పోగొట్టుకోకయ్యా యా పొద్దు గాళ్ళపల్లి వదిలే కానీ చేరుకుంటూ వాపుతే బాయా అట్లా కాదు. నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, నువ్వు దేవత చూసావే, ఆ దేవత ఎక్కడుందో మన నాకు చూపించచ్చు కదా. అంతే కదా. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావురా? లాభం పెడతామని గుడిలో గుడి అడుగుతున్నా నువ్వు బాగా అనిపించదా? అయితే మరి ఇప్పుడు వచ్చామా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి దేవత చూసావా? ఎవరెవరు మధ్యలో మాట్లాడుతున్నా కొడుకోడు ఎవడు కొడుకోడు అంతే తెలిసే ఇప్పుడు వాడేమన్నారా? మధ్యలో మాట్లాడతా ఎవడు మధ్యలో మాట్లాడుతూ ఒప్పుకోవా? ఉంటానా నువ్వు గుర్తాను నిన్ను తప్ప అట్లా కాదు. దేవత అంటే మనలాంటి భక్తులందరికీ వరాలు ఇస్తుందా దేవత? మాలాంటి భక్తులు వరాలు ఇస్తావమ్మా. వాడు రాజకీయానికి ఎవరు ఇస్తావా? వాడు భక్తులే. భక్తుడా? భక్తులా పూజారా? మా దేవాలయానికి పూజారులు చాలా మంది ఉన్నారయ్యా. అట్లా కాదు. నువ్వేమన్నావు? అవునయ్యా. ఎదురు దగ్గరకు వచ్చాము 8 రోజులు పొద్దుంది. 8 రోజులు అయిపోయింది. ఎదురు కుదరలా. బావుగుడ బస్సులో దేవత ఉన్నదన్నావు. కానీ ఈ దేవతకైనా మన ఇద్దరు వచ్చాం కదా, ఇక్కడ వచ్చిన తర్వాత ఆ దేవతకు నాలుగేళ్ళు కొట్టాలి, కర్పూర హారతి ఇవ్వాలి, కడ్డీలు తిప్పాలి, దండ ప్రమాణం చేయాలి. అప్పుడు మనకు ఎదురు కూర్చాయి. నారికాయలు కొట్ట మన దేవత పోదు, కడ్డీలు కొట్ట పట్టుతుంది, కర్పూరం కాదొస్తుంది. దేవత వేరే వస్తున్నాయి. చికెన్ పొక్కలు ఉండాలా, గ్లాస్ ఉండాలా. ఈ 3 వస్తువులు మీ నైవేద్యం పెడితే నీకేంటా అంటుంది. కూర్చొని కూర్చున్నారు దేవుడాన్న. దేవతకి ఎక్కడైనా పండ్లు పలహారాలు నైవేద్యంగా పెడతారు. అవును కదా. నువ్వు చెప్పి పెడతారా? నీ చెప్పినా నీ ఇష్టము. అట్లా కాదు. వచ్చాం కదా, ఆ దేవతకైనా మనుషులు కలిసి శాస్త్రంగా దండ ప్రమాణం చేయాలి. అయినా ఈ పావుగుండ వృత్తంలో నా శనివారి కాపువారి బజారులో ఆ దేవతను చూసి నేను దండ ప్రమాణం చేస్తుంటే నా శనివారు ఈ కాపువారంతా పక్క నవ్విన కారణం తెలియాలంటే మన తలాన్ని విస్తరించాలి. తమిళ
లోపలేనా? ఓయ్, ఏం చేస్తున్నావు? ఆ పిల్లని జోకొట్టుకుంటానా ఏమే ఆ పిల్లని జోకొడతానా మీ పిల్లని జోకొడతాను. యాన్నుడు మీ పిల్లడు పిల్లోడు పైన ఉన్నాడు ఆ? ఆ పిల్లోడు పైన ఉన్నాడు బా వాడు మీ పిల్లడా? మరి మావాడు పిల్లోడు కింద ఉన్నాడు మావాడు కింద ఉన్నాడు. మీ వాడు ఏం చేస్తున్నాడు? అవన్నీ నిద్రపోతాడు మావాడు పూజ చేస్తాడు పూజ పూజ చేయాలంటే ఆడ గుడి ఉండాలా, గుడిలో దేవత ఉండాలా. ఆడ గుడి ఆడుంది ఉండాలి బా. ఆ? దేవతం ఉండాలి దేవత ఏ దేవత? ఏలాడమ్మ ఏడాడమ్మా. ఆ, ఇదేం దేవతరా? ఏడాడమ్మా ఏ దేవతరా? అన్ననే మంగళవారం నాకు పూజ చేసాం తెలుసుకుంటావా? మాట్లాడలేదు. రేయ్, పలారి. ఏడున్నావ్? నేను లోపల దూరిపోయి ఛే, లేదా? నేను లోపల పెట్టాలని ఒరే, ఒరే, లోపల మొక్కైతే ఇప్పుడు నేను డబ్బు కాదురా. అంటే గుడి శుభ్రంగా లేదు, లేదయ్యా. గుళ్ళో వెంతలు లేదు, లేదయ్యా. గుళ్ళో పూజారి లేడు. ఉన్నాడు. ఎవరు? ఈయన పూజారి. ఎవరు? గుడి పూజారి ఈయనే. యో ఈ పూజారా? అవునయ్యా. కాదురా, పూజారి ఎట్లుండాలా? ఉండాలి బా. ఆ? శుభ్రంగా ఉండాలి శుభ్రంగా నువ్వు కాదు భాయ్, గుడి శుభ్రంగా పెట్టాలా, శుభ్రంగా. గుళ్ళో వెంతలు పెట్టాలా, వచ్చిన భక్తులందరికీ తీర్థప్రసాదాలు ఇవ్వాలా. మరి నువ్వేం చేస్తున్నావు? ఆ, గుడంతా ఆ. నీళ్లు సర్పుడు వేసి అంతా శుభ్రంగా చేసాం కడిగేసి అన్ని శుభ్రంగా చేసిన గుడి చేసి కొన్ని పూజ వస్తువులు ఇవ్వాలి కదా పూజగా వస్తువుల ఏంటివి టెంకాయ కర్పూరం కడ్డీలు ఆకులు వక్కలు పసుపు కుంకుమ కావాలని? పండ్లు పలహారాలు అన్ని కావాలి కదా అవును. ఎన్ని కావాలని ఆ, అవతల క్రాస్ అయిపోయిన బస్టాండ్ దగ్గర. రాసిందే. బస్టాండ్ అది మరి కాచ్ ఎక్కడ ఉంది? బస్టాండ్ అయిపోయిన పోయి బస్టాండ్ ఇవి తీసుకొని వచ్చేటప్పుడు ఆటో పంచరే ఏడా ఎట్లా? పిచ్చి కదా పంచరైతే పంచర్ అయితే ఎవరే కరెంట్ కొడతారే కొడతారని అని మళ్ళా వాపస్ పోయేసి పోయి ఆ చెట్టుకి వాపస్ ఇచ్చేసి ఇచ్చేసి ఆ ఏట్లో నాటుసారి తాగేసి గుళ్ళో పడతారు అంటే నువ్వు పూజ చేయరా? ఆ? నిన్ను ఎందుకు పెట్టావు ఇక్కడ? పూజ చేయండి పూజ చేయరు కదరా, నువ్వేదో వికలాంగుని ఓ, ఏ పని చేయలేమని గుళ్ళో పూజారి పెడితే పూజ చేయకుండా సాయి గుళ్ళో పలుకుంటే పూజ మీరు పూజ ఎవరు చేస్తారా? పూజ ఎవరు చేస్తారు ఎదవా? పూజ ఏయ్, కాదురా, ఇక్కడ జరిగే సమాచారం ఇస్తావా? ఈ పావుగుండ ఈ పావులలో ఆ దేవతను ఆ దేవతను చూసి చూసి నేను దండ ప్రమాణం చేశాను. చేశాము. నేను దండ ప్రమాణం చేశాను. అదే సమయం అదే